కాకరకాయ వృక్షము తెలుసు కదా, తెలుసండి. ఏంటిది మనం కూరగాయల్లో తినే కాకరకాయ, చెట్లు ఆ యొక్క ఆకులతోని చింతపండు వేసి రసాన్ని తయారు చేయాలి. విరుగుడులో మొదటి భాగంగా వాడేటివి విన్నారా. ఇంకొన్ని ఆకులు ఉన్నాయి, ఇంకొన్ని వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలు అవి ఇవి అన్ని కలిపి ఒకటేమో వామిటింగ్ ద్వారా కక్కించడము అంటారు దాన్ని, వామిటింగ్ ద్వారా బయటకు వచ్చేది. అది అయిపోయాక వామిటింగ్స్ అయిపోయిన తర్వాత వరుసగా మళ్ళీ మనిషికి 3 రోజులు మోషన్ ద్వారా బయటకు వస్తాయి. ఎందుకంటే అవి ఒకేసారి బయటికి రావుతాయి. పైగా ఇంకో విషయం ఏంటంటే ఇవి మనం ఎప్పుడైతే వారికి పెట్టినవి తీసేసేటప్పుడు ఈ క్రతువులు ఆచరించిన తర్వాత పొరపాటున కూడా మొదటి 3 మాసాల వరకు మాంసాహార మద్యపానాలు నిషేధం చేయాలి. మత్తు పదార్థాలు ఏమన్నా నిషేధం చేయాలి. అది నిషేధం చేస్తేనే మంచిది, లేకపోతే అవి పునర్జన్మెత్తుతాయి దాంట్లోనే, కడుపులోనే. ఆ మందికి మాంసమును మద్యము చాలా ఇష్టం, అర్థమైందా? అందుకోసమే అవి స్వీకరించకుండా ఉంచితే వాడికి తొందరగా 3 నెలల పాటు స్వీకరించకుండా ఉంటే తొందరగా ఆ కడుపులో ఉండేటువంటి దోషము పూర్తిగా పోతుంది.